అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మందడి కృష్ణారెడ్డి గారు, 3,000 రూపాయలు సంవత్సరానికి కడితే ఎస్బీఐ వాళ్ళు 60 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఇస్తున్నారు. ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ గురించి పూర్తిగా మా ప్రేక్షకుల కోసం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి నుంచి కూడా ఒక ప్రమాద బీమాని మెయింటైన్ చేస్తుంది. ముందు 1000 రూపాయలతో స్టార్ట్ అయింది. 1000 రూపాయలు కట్టిన వాళ్ళకి 20 లక్షల వరకు ప్రమాద బీమా ఇచ్చే అవకాశాన్ని కల్పించారు మొదట్లో. తర్వాత 2,000 రూపాయలు పెట్టారు. 2,000 రూపాయలు 40 లక్షల రూపాయలు బీమా ఇచ్చేట్టు ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని 3,000 రూపాయలకు పెంచి 60 లక్షల రూపాయలు బీమా ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. అంటే ఎవరైనా వ్యక్తి ఇక్కడ ప్రమాద బీమా లోపల డబ్బులు కట్టి, అంటే స్టేట్ బ్యాంక్ ఇండియాలోనే వాళ్ళకి అకౌంట్ ఉండాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా ఈ బీమా తీసుకోవాలంటే ముందు అకౌంట్ హోల్డర్ కావాలి, అంటే అకౌంట్ ఓపెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసి తన అకౌంట్ నుంచి 3,000 రూపాయలు ఎప్పుడైతే డెబిట్ చేస్తాడో, ఈ ప్రమాద బీమా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందో, ఆ మరుక్షణం నుంచే ఈ బీమా అమల్లోకి వస్తుంది. ఒక్క పూట కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, 1 గంట వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయింది, వాళ్ళకి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్, మనకు మీ అకౌంట్లోంచి దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయిందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన క్షణం నుంచి ఆటోమేటిక్గా బీమా వర్తిస్తుంది. అంటే ఆ క్షణం మరుక్షణంలో ఏమైనా జరిగినా కూడా, యాక్సిడెంట్ జరిగినా, ప్రమాదంలో ఒకవేళ మంటల్లో ఏదైనా చనిపోవడానికి జరిగినా, లేకపోతే బయట మనిషి చనిపోయాడు అనుకోండి, 60 లక్షల రూపాయలు ఇస్తారా? మనిషి చనిపోయినట్టయితే 60 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా అదనంగా కూడా ఇంకా కొంత ఇస్తారు. అదనంగా ఇచ్చేది ఏమిటి? ఒకటి, అతనికి పిల్లల చదువు కోసం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 20,000 రూపాయలు పిల్లల చదువు కోసం వస్తుంది. 20,000 రూపాయలు అంటే ఎట్లా సంవత్సరానికి ఇస్తారా? సంవత్సరానికి అంటే ఆ సంవత్సరానికి వర్తిస్తుంది. 3,000 రూపాయలు ఒక సంవత్సరానికి కాబట్టి ఒక సంవత్సరం ఇస్తారు, దాన్ని దాటి ఇవ్వరు. అలాగే మట్టి ఖర్చుల కింద ఒక 10,000 రూపాయలు, అడాప్షన్ కింద ఇంకొక 10,000 రూపాయలు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ డబ్బులన్నీ వస్తాయి. రెండో దీంట్లో ఉన్నది ఏంటంటే, ఒకవేళ మనిషి మరణించలేదనుకుందాం, 2 కాళ్ళు కానీ, 2 చేతులు కానీ, 2 కళ్ళు కానీ పూర్తిగా పోయినట్టయితే 60 లక్షలకు 60 లక్షలు వస్తుంది. లేదా ఒక చెయ్యి మాత్రమే, ఒక కాలు మాత్రమే, ఒక కన్ను మాత్రమే పోతే సగం 30 లక్షలు వస్తుంది. తర్వాత హాస్పిటల్ ఖర్చులు కూడా దీంట్లో ఇచ్చేట ఏర్పాటు ఉంది. ఎన్నాళ్ళు హాస్పిటల్లో ఉంటే అంతకాలం రోజుకింత చొప్పున అమౌంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దీంట్లో. సో ఇవన్నీ కూడా 3,000 రూపాయల్లోనే కలుగుతున్నాయి. కాబట్టి సంవత్సరానికి ఒక 3,000 రూపాయలు తమకు కావనుకుంటే, ఒకవేళ ఏదైనా జరిగి, ప్రమాదం జరిగి వ్యక్తి మరణించినట్టయితే కుటుంబానికి 60 లక్షల రూపాయలు వెంటనే జరిగిన 24 అవర్స్లో కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి కావాల్సిన క్లెయిమ్ పేపర్స్ అన్ని సబ్మిట్ చేయాలి. మనం పర్ఫెక్ట్గా ఏం జరిగింది అని చూసి మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి, మరణానికి సంబంధించిన ధృవీకరణ రిపోర్ట్ అవన్నీ కూడా మనం ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే కుటుంబానికి ఒక భద్రత ఉంది. ఇలాంటి భద్రత కాపాడే పరిస్థితుల లోపల ఒక 3,000 రూపాయలు అనేది గొప్ప విషయం కాదు. రోజుకు 8 రూపాయలు ఏదో పడుతుంది లెక్కేస్తే. మరి రోజుకు 8 రూపాయల చొప్పున మనం కట్టినట్టయితే మనకు మొత్తం, అంటే అట్లా లెక్క వేసుకొని మనం చేసుకొని 3,000 రూపాయలు కట్టుకుంటే కుటుంబానికి, లేక తనకు కూడా రేపు పొద్దున అనుకోకుండా ఏదైనా ఒక కాలు, ఒక చెన్ను, 2 చేతులు పోయినాయి, 2 కాళ్ళు పోయినాయి, తను మరి బతకడానికి ఆధారం కావాలి కదా. ఒక 60 లక్షల రూపాయలు వస్తే అదొక నమ్మకం, అదొక విశ్వాసం, కొంత భద్రత కలుగుతుంది, ఒక ఆర్థిక స్వావలంబన జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆలోచించి. సరే, ఇక్కడ ఒక డౌట్ ఉంది. భార్యాభర్తలు ఇద్దరు ఇది ఎస్బీఐలో 3,000 రూపాయలు కట్టారు. ప్రమాదంలో ఇద్దరు ఏదైనా అంగవైకల్యం కావటం కావచ్చు, లేకపోతే చనిపోవడం కావచ్చు జరిగితే 120 లక్షలు వస్తాయా? ఆటోమేటిక్గా వస్తాయి. ఇద్దరు ఒకవేళ మరణిస్తే పిల్లలకు వస్తాయి డబ్బులు. అదే పిల్లలకి నామినీ పెట్టాలి. దాంట్లో నామినీ ఎవరు పెడతారో నామినీకి వస్తాయి. ఒక నామినీ పెట్టకపోతే లీగల్ ఎయిడ్స్, ఎవరైతే చట్టంగా వారసులు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తారు, దానికి అభ్యంతరం లేదు. ఒక వ్యక్తికి 60 లక్షలు, ఇద్దరికైతే 1,20,00,000 వస్తాయి. ఆ పాసిబిలిటీ ఉంది. 3,000, 6,000 కట్టేయాలి. అంటే యాక్చువల్గా కుటుంబంలో ఒకళ్ళకే పెన్షన్ వచ్చినట్టు ఇక అట్లా లేదు. దీంట్లో ఎంతమంది చేసుకుంటే అంతమందికి వస్తుంది. ఇది వ్యక్తిగత బీమా. దీంట్లో కుటుంబం అని, భార్యాభర్తలని, స్నేహితులని అట్లా లేదు, ఫ్యామిలీ అని అట్లా లేదు. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్. వాళ్ళు భార్యాభర్తలు అయితే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ పాలసీ కట్టినప్పుడు వాళ్ళు పాలసీదారుడే అవుతారు. వ్యక్తిగతంగా కడతారు, కట్టాల్సింది. అది కుటుంబం లోపల ఇది మంచి ఆలోచన కూడా. వాస్తవంగా 6,000 రూపాయలు కడితే
ఒకటి కుటుంబంలో ఒకవేళ ఇద్దరు చనిపోయినట్టయితే యాక్సిడెంట్ లోపల ఆ కుటుంబానికి 1,20,00,000 రూపాయలు దొరికే అవకాశం ఉంది. పిల్లల చదువు కూడా ప్రభుత్వం చూస్తుంది. భవిష్యత్తు కూడా చాలా బాగుండే అవకాశాలు ఉంటాయి. ఉమ్. ఈ ఆలోచన స్ప్రెడ్ చేసి అందరికీ తెలియజేస్తే బాగుంటుంది. వాస్తవం మీరు చెప్పినటువంటి ఆలోచన చాలా బాగుంది. ఒకరు కాకుండా 3,000, 3,000, 6,000 రూపాయలు కట్టుకుంటే కుటుంబానికి ఒక పెద్ద భద్రత ఏర్పడుతుంది. ఇవాళ ₹1,00,00,000, 1,20,00,000 వచ్చినాయంటే ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుంది. చాలా మంది పథకాల గురించి తెలియక మనం బయట కూడా చూస్తూ ఉంటాం, ఎంతోమంది ప్రమాదాల్లో చనిపోతూ ఉంటారు. కానీ వీళ్ళకి ఇలాంటి పథకాలు చాలామందికి తెలియక వాళ్ళ పిల్లలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. అందుకే తక్కువ డబ్బులో ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం, ఎక్కువ భద్రత వచ్చే అవకాశం, భవిష్యత్తుకు ఒక నమ్మకం, విశ్వాసాన్ని కలిగజేసే అవకాశం ఉండేటువంటి ఇట్లాంటి పథకాల్లో చేరాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ బ్యాంక్ కాబట్టి దాంట్లో పెట్టే ప్రతి డబ్బు ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు మనం ఆలోచించడం మంచిదని మన యొక్క విన్నపం. థ్యాంక్ యూ సార్.